ఈ రోజు మా ఇజ్రా కమ్యూనిటీలోని దీపు చనిపోయి 3వ రోజు అండి ఈ రోజు. కానీ అతి దారుణంగా అతి కిరాతకంగా చంపారండి. నిజంగానా ఇది ఇప్పుడుకొచ్చి స్టేట్ లో కాదు, చాలా ఘోరంగా చేశాడండి తను. మాకేంటండి మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు వాడు డబ్బు కావాలి, ధనం కావాలి మేము అడగమండి. కానీ మాకు 2 విధాలుగా ఉండాలండి. మాకు సపోర్ట్ చేస్తారు మీ మీడియా వాళ్ళందరికీ మీ దండం పెట్టి మేము అడుక్కుంటున్నాం మీ మాట. 1, తనకి ఉరి శిక్ష అన్నా పడాలి. 2, మా ఇజ్రా కమ్యూనిటీకి మాకు అప్పచెప్పాలి. మా డిమాండ్లు అయితే ఈ 2ేనండి. మరోపక్క దిలీప్ అలియాస్ దీపు కుటుంబ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేశారు. తమ కుమారుణ్ణి దారుణంగా హత్య చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు దిలీపే దిక్కని, ఇప్పుడు తమ కుటుంబాన్ని ఎవరాదుకుంటారని కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. చిన్నప్పటి కాడి నుంచి ఆయన పెంచి పెద్ద చేసి నాకు ఆడే ఆధారం అండి. ఇప్పటికీ కూడా ఆడే నాకు ఆధారంగా, కానీ ఆయన్ని కూడా ఈ రకంగా చేశారు. కానీ ఆయన చేశారు కాబట్టి ఆడికి ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడే కానీ ప్రజలకి ఆయన అప్పు చెప్పినప్పుడే మేము అది ఏం చేయడం అప్పుడు ప్రజలందరూ నిర్ణయిస్తారు. వీళ్ళందరూ ఉన్నారు, అక్కలాగా ఉన్నారు, వాళ్ళు ఏది చూస్తారు.